సుబ్రహ్మణ్య, అనుకున్నట్టుగానే పెళ్లి ఆపేశాను. నా లవ్ని అన్ని రకాలుగా తెలియజేశాను. పూజ వచ్చేస్తుంది. పెళ్లి అయిపోయిన సంతోషంలో ఐ లవ్ యూ అని చెప్పబోతుంది. నీలాంటి తెలివైన వాడిని నేను ఎక్కడా చూడలేదు. అయ్యో, ఇట్స్ మై ప్లెజర్. నేను చనిపోకుండా కాపాడావు. నాకు ఇష్టం లేని పెళ్లి ఆపించావు సుబ్రహ్మణ్య. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. పద సుబ్రహ్మణ్య. ఏమైంది? ఆ రోజు ఈ దేవుడే నాకు నేను పరిచయం చేశాడు. థాంక్స్ స్వామి. ఆ తర్వాత ఉండు. ఇదిగో సుబ్రహ్మణ్యం, ఉంచుకో. ఏంటండి ఇది? 20,000 రూపాయలు. దేనికండి? అదే సుబ్రహ్మణ్యం, నీ పనులను ఆపుకుని కష్టపడి నా కోసం నా పెళ్లి ఆపావుగా, అందుకు. కమాన్, ఆలోచించుకో. ఇదిగో తీసుకో, వెళ్ళి జాలీగా ఖర్చు పెట్టుకో. ఏంటి సుబ్రహ్మణ్యం డల్ అయ్యా? ఏంటండి ఇది? డబ్బు కోసం అన్నీ. ఏ 20,000 సరిపోవా? ఇదిగో, ఇది మాత్రమే కాదు, నీకెప్పుడు డబ్బులు అవసరం వచ్చినా నన్ను వచ్చి అడుగు, నేను ఇస్తాను. ఓకే? వాట్ సుబ్రహ్మణ్యం, ఐ ఓకే? నేనెప్పుడు ఆంధ్ర వచ్చినా నిన్ను కలుస్తాను, నువ్వెప్పుడు ఊటీకి వచ్చినా నన్ను కలుసుకోవాలి. ఓకే? వాట్ సుబ్రహ్మణ్యం, యూ షుడ్ బి హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్. ఇప్పుడు ఈ డబ్బిచ్చి నన్ను కూలివాణ్ణి చేశారు కదండి. ఏంటండి ఇది? నేనేం తప్పు చేశాను? ఏడవక సుబ్రహ్మణ్యం, ఏడవద్రా. ఏడవకురా. వదిలేరా. ఏం చేస్తుంటే నన్ను అర్థం చేసుకునేవారండి మీరు? నా దగ్గర ఏమీ లేదండి. నా దగ్గర మనసు మాత్రమే ఉందండి. నా మనసు చాలా మంచి మనసు అండి. నేను సుబ్రహ్మణ్యం, ఆంధ్ర నుంచి వచ్చాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం అండి. అందుకే ఇదంతా అర్థం చేసుకోండి. ఈ అమ్మాయిలందరూ ఇంతే. నాలాంటి మంచి వాళ్ళని, సిన్సియర్ గా ప్రేమించే వాళ్ళని ఏడిపించి తమాషా చూస్తుంటారు. కంట్రోల్ రా సుబ్రహ్మణ్యం. పూర్తిగా మారిపోయావు సుబ్బు. ఈ సుబ్రహ్మణ్యం మనిషి మారిపోడు, మాట మారిపోడు. ఏంటి సుబ్రహ్మణ్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదు? తెగ ముద్ద చేస్తున్నావురా. ఉండు, మా నాన్న లేదో చూసేస్తాను. మీ అబ్బ లేకపోయినా అక్కడ ఉండు, ఇటు రాకు.